పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఇరువురిని పంచాయతీ కోసం పిలిచారు కుల పెద్దలు. పంచాయతీ జరుగుతుండగానే ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఒకరిపై మరొకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను హాస్పిటల్ కి తరలించారు. మృతదేహాలను పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీస్ కి తరలించారు. నా కొడుకులా ఓడిపిస్తాను. అయ్యో ఎందుకు పోయినావు కానీ అయ్యో చచ్చిపోతుండ్రా మొత్తం గ్యాంగ్ అంటున్నారు వాళ్ళు. పెద్దపల్లి జిల్లాలో భార్యాభర్తల మధ్య పంచాయతీ ఇద్దరి హత్యకు దారితీసింది. మాట్లాడుకుందామని చెప్పి పంచాయతీకి పిలిచి ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన మారయ్య, శాంతినగర్ కి చెందిన లక్ష్మిని 20 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇరువురు సంతానం కూడా ఉన్నారు. కుటుంబ కలహాలతో భార్య లక్ష్మి పుట్టింటి వద్దనే ఉంటోంది. అయితే మాట్లాడుకుందామని పంచాయతీ ఏర్పాటు చేసుకున్నారు ఇరు వర్గాలు. సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో రెండు వర్గాలు సమావేశమయ్యాయి. పెద్ద మనుషుల సమక్షంలోనే కుటుంబ కలహాలపై మాట్లాడుకుంటూ ఉండగా మాట పెరగడంతో లక్ష్మి బంధువులు మారయ్యపై దాడికి తెగబడ్డారు. మారయ్యతో పాటు అతని తమ్ముడు మల్లేశంపై ఒక్కసారిగా దాడి చేశారు. కత్తులతో పొడిచారు. మారయ్య బంధువులు కూడా దాడి చేయడంతో లక్ష్మి బంధువు గణేష్ ప్రాణాలు కోల్పోయాడు. ఎందుకు పోయినావు కానీ అయ్యో చచ్చిపోతుండ్రా మొత్తం గ్యాంగ్ అంటున్నారు వాళ్ళు. అయితే ఈ దాడిలో మారయ్య తమ్ముడు, తండ్రికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మారయ్య తమ్ముడు మల్లేశం డెడ్ బాడీని సుల్తానాబాద్ మార్చురీకి తరలించారు. మారయ్య తమ్ముడు మధునయ్య తండ్రి సారయ్యను సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు రిఫర్ చేశారు డాక్టర్స్. విషయం తెలుసుకున్న పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, సిఐలు సుబ్బారెడ్డి, ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, పంచాయతీకి వెళ్లే వాళ్ళ చేతుల్లో ఆల్ ఆఫ్ అ సడన్ కత్తులు వచ్చి పడవు. డెఫినెట్లీ అదొక మ్యాజిక్ అయితే ఖచ్చితంగా కాదు. సో పంచాయతీకి మాట్లాడుకుందామని వెళ్లే ముందే వీళ్ళు కత్తులతో వెళ్లారా? అయితే సుగ్లాంపల్లి దగ్గర జరిగిన ఈ జంట హత్యలు ఏవైతున్నాయో జంట హత్యలకు సంబంధించి ఇది ఒక వివాదం గత కొన్నేళ్లుగా జరుగుతూ ఉన్నది. భార్యాభర్తలు లక్ష్మి, మారయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. తరచుగా గొడవలు జరగడంతో పెద్దపల్లిలో ఉంటున్న తమ తల్లిగారింటికి లక్ష్మి వెళ్లడం, ఆ తర్వాత పోలీసులో లేదా పెద్ద మనుషులో సర్ది చెప్పడం, వీటన్నిటి నేపథ్యంలోనే ఈ గొడవలు జరగడం, సర్ది చెప్పడం, పంచాయతీలు తీర్మానం చేయడం, పెద్ద మనుషులు తీర్మానం చేయడం, ఇంటికి తిరిగి వెళ్లడం, మళ్ళీ గొడవ జరగడం, ఇలా జరుగుతున్న క్రమంలోనే గత 4-5 సంవత్సరాలుగా లక్ష్మి మారయ్యకు దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే లక్ష్మి ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఖచ్చితంగా తీసుకెళ్లాలి అని చెప్పేసి ఆ బంధువులంతా సర్ది చెప్పడంతో ఈ మారయ్య కూడా గత కొద్ది రోజుల క్రితం పెద్దపల్లిలో ఈ లక్ష్మి వాళ్ళ తల్లిగారింటి వద్ద ఒక ఫంక్షన్ జరిగితే వెళ్లారో అక్కడ మారయ్యను ఈ మారయ్య బావమరుదులు ఎవరైతే ఉన్నారో లక్ష్మి సోదరులు హనుమంతు ఆ తదితరులంతా వాళ్ళు దాడి చేశారు. అయితే ఆ దాడి చేసిన దాన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారు. మారయ్యకు సంబంధించిన తమ్ముళ్ళు కావచ్చు, మారయ్య కావచ్చు, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అయితే చేశారు. అయితే కంప్లైంట్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే పోలీసులు పిలిచిన తర్వాత అది మా కుటుంబ గొడవ, మేము దీన్ని సాల్వ్ చేసుకుంటామని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు సుగ్లాంపల్లి అంటే
సుల్తానాబాద్ సమీపంలోని సుగ్లాంపల్లిలో ఒక వెంచర్లో ఇరువైపులు ఇరుపక్షాలు కూడా ఒక ఈ పంచాయతీని అయితే ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి పెద్ద మనుషులు ఒక పెద్ద ఎత్తునే వచ్చారు. అయితే గతంలో జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకున్నారు. ఆ దాడి నేపథ్యంలోనే ఖచ్చితంగా గొడవ జరుగుతానే ఉద్దేశంతో ఒక ప్రీ ప్లాన్డ్ గా ఇరుపక్షాలు కూడా ఆయుధాలు తెచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. కానీ మేమేం ఆయుధాలు తీసుకురాలేదు, మేము పంచాయతీకని పిలిచారు, రాగానే మా మీద దాడి చేశారని చెప్పేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ మర్డర్ జరిగిన అంటే ఎవరైతే హత్యకు గురయ్యారో హత్యకు గురైన వాళ్ళు ఇరుపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఒకరున్నారు. హనుమంత్ దగ్గర పనిచేసే గణేష్ అనే వ్యక్తి అంటే వరుసకు కాస్త దూరపు చుట్టం అవుతాడు. గణేష్ అనే వ్యక్తి, హనుమంత్ అనేది లక్ష్మి వాళ్ళ బ్రదర్, అతను సంబంధించిన గణేష్ కూడా హత్యకు గురయ్యాడు. దాంతో పాటుగా ఈ మారే సోదరుడు మల్లేష్ కూడా దీంట్లో హత్యకు గురయ్యాడు. మరో సోదరుడు మధునయ్యకు కడుపులో తీవ్ర రక్తస్రావం అయితే జరుగుతూ ఉన్నది. అతని పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెప్తా ఉన్నారు. మారే తండ్రి సారే పైన కూడా దాడి చేశారు. సారే తలపైన ఒక బలమైన గాయం అయితే జరిగింది, తీవ్ర రక్తస్రావం. మొత్తం ఆ ఏరియా కూడా ఏదైతే సంఘటన స్థలం జరిగిందో సుగ్లాంపల్లికి చిన్నకలవల గ్రామానికి మధ్యలో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్ ఏదైతే ఉందో ఆ రియల్ ఎస్టేట్ వెంచర్లో జరిగిన ఘటనా ప్రాంతం కూడా ఒక భీతవాహ వాతావరణం నెలకొన్నదని చెప్పవచ్చు. సొంత బంధువుల మధ్యలోనే ఈ రకమైన కత్తులు దాడులు చేయడం, దీని వెనుక అంటే ఈ లక్ష్మి వాళ్ళ సోదరులకు ఒక నేర నేపథ్యం కూడా ఉందనేది తెలుస్తా ఉన్నది. వాళ్ళు పలు కేసుల్లో వాళ్ళు నిందితులుగా ఉన్నారు. ఇంతకుముందు జరిగిన దొంగతనాలు కావచ్చు, రౌడీ షీట్లు కూడా ఉన్నట్టయితే ప్రాథమిక సమాచారం అందుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగాయి. బయట వాళ్ళ హస్తం ఉందా, ఇది ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా, అసలు ఏంది హత్యలు చేసేంత వరకు ఎందుకు వెళ్ళింది అనేది పోలీసుల విచారణలో తేలాల్సి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. పెళ్లి చేసి 20 సంవత్సరాలు అవుతాను. 20 సంవత్సరాల నుంచి ఎన్నో వాళ్ళ గొడవలు బిడ్డలు ఏం లేవు. మొన్న వాళ్ళు దేవతలని మొక్కుంటారని పిలిపించారు. ఏది బావని బామ్మదులు పిలిపించి ఆడికి వచ్చినాక వాళ్ళు కొట్టిరు. అక్కడ బావని తాగినాక కొట్టి ఏం చేసిరంటే చెల్లని వాళ్ళ దగ్గర ఉంచుకొని బావని నిలగొట్టిరు. నిలగొట్టినాక మేము పంచాయతీ కులానికి వచ్చినాం. కులాన్ని పెద్ద మనుషులు పిలిపించి పెద్ద మనుషులు వచ్చినాక మేము పెద్ద మనుషులు దాంట్లో మాట్లాడుకుని నా చెల్లని దూలంతాను అన్నారు వాళ్ళు. అన్నాక సరే అని పెద్ద మనుషులు తీసుకొచ్చినాక కూర్చున్నాక మాత్రము అచ్చిరు కథం బుల్లర్ల మొత్తం కట్టెలు కత్తులు గొడ్డలు పెట్టుకుని వచ్చిరు. అత్తనే మీద పడరు అంతే. అంటే పాఠశాల అన్నది ఎలాంటి లేవు. వీళ్ళు ఎన్నో పెళ్ళయి 20 సంవత్సరాలు అవుతారు. 22 సంవత్సరాలు పెళ్ళయి వాళ్ళ బిడ్డ కూడా ఇప్పటికి 18 సంవత్సరాలు. వాళ్ళు ఈ కక్షలు పెట్టుకొని వచ్చి మీదికి వచ్చి నా చెల్లని ఇట్లా ఇబ్బంది పెడతానని వచ్చి వాళ్ళు దొరకబట్టి ఎట్లా అట్టే కొట్టి కత్తులు అనుకుని ముడిచి పెద్ద సమక్షంలో మాట్లాడంగా ఒకటే కుటుంబం. పెళ్లి చేసి 20 సంవత్సరాలు అవుతాను. 20 సంవత్సరాల నుంచి ఎన్నో వాళ్ళ గొడవలు బిడ్డలు ఏం లేవు. మొన్న వాళ్ళు దేవతలని మొక్కుంటారని పిలిపించారు. ఏది బావని బామ్మదులు పిలిపించి ఆడికి వచ్చినాక వాళ్ళు కొట్టిరు. అక్కడ బావని తాగినాక కొట్టి ఏం చేసిరంటే చెల్లని వాళ్ళ దగ్గర ఉంచుకొని బావని నిలగొట్టిరు.